నమస్కారం ఫ్రెండ్స్. 2025 ముగిసి 2026లోకి అడుగుపెడుతున్నాం. ముఖ్యంగా తులా రాశి వారికి 2026 ఒక అద్భుతమైన సంవత్సరం అని చెప్పాలి. గ్రహాల సంచారం ప్రకారం ఈ సంవత్సరం మీకు గురువుగారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. కానీ శని ప్రభావం వల్ల కొన్ని నెలలు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ తేదీలేంటి? జాబ్ ఎప్పుడు మారుతుంది? ఆరోగ్యం ఎలా ఉంటుంది? అనేది ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా ఓవరాల్‌గా చూస్తే 2026 తులారాశి వారికి మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. సంవత్సరం మొదట్లో అంటే జనవరి నుండి మార్చి 14 వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో ఖర్చులు పెరుగుతాయి. ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు లేదా తల్లిగారి ఆరోగ్య సమస్యలొచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి డబ్బుని పొదుపుగా వాడండి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మార్చి 15 తర్వాత మీ దశ తిరగబోతోంది. మార్చి 15 నుండి జూన్ 1 వరకు గురువు అనుగ్రహం వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఇది మీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఇక చాలామంది ఎదురుచూసేది జాబ్ గురించి. నిరుద్యోగులకు లేదా జాబ్ మారాలి అనుకునేవారికి 2 అద్భుతమైన సమయాలున్నాయి. ఈ తేదీలు రాసిపెట్టుకోండి. మొదటిది మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు. రెండోది జూలై 16 నుండి సెప్టెంబర్ 16 వరకు. ఈ టైంలో కొత్త జాబ్ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మిగతా టైంలో ఉన్న జాబ్ని కాపాడుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో చిన్న హెచ్చరిక. సంవత్సరం స్టార్టింగ్లో గ్యాస్ ట్రబుల్, యాసిడిటీ సమస్యలు రావచ్చు. అలాగే జూలై తర్వాత బరువు తగ్గడం, నీరసపడడం లాంటివి జరగవచ్చు. కాబట్టి ఫుడ్ విషయంలో టైం మెయింటైన్ చేయండి. పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం పెళ్లి గంటలు మోగుతాయి. కానీ ఆల్రెడీ పెళ్ళైన వారు లేదా లవ్లో ఉన్నవారు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో గొడవలు వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం ఓపిగ్గా ఉండండి. చివరగా ఈ సంవత్సరం మీకు అంతా మంచే జరగాలంటే ఒక చిన్న పరిహారం పాటించండి. రోజుకి 3 సార్లు లక్ష్మీ స్తోత్రం లేదా దత్తాత్రేయ కవచం చదవటం వల్ల దోషాలు పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.